అందరికీ నమస్కారమండి. సింహరాశివారికి సెప్టెంబర్ 9, 10, 11 తేదీలలో ఈ 3 రోజులకి సంబంధించి గ్రహ సంచారాల ఆధారంగా మీ జీవితంలో జరిగే వివిధ అంశాలలో రాబోయే మార్పులు గురించి, అవకాశాల గురించి మరియు మీరు ఎదుర్కొనేటువంటి పరిస్థితుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే ఇది కేవలం ఒక మార్గదర్శన మాత్రమేనని గమనించండి. అయితే దీనితో పాటుగా మీ సంకల్పబలం, మీ కృషి, మీ పట్టుదల, సంకల్పం మాత్రమే మిమ్మల్ని నడిపిస్తుందని గుర్తుంచుకోండి. ఈ 3 రోజులు మీ జీవితంలో కొన్ని యమైన మార్పులను తీసుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం రాబోతుందో పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి వ్యక్తులు చాలా ధైర్యవంతులు. చాలా రకాలైనటువంటి మంచి లక్షణాలు వీరి దగ్గర ఉంటాయి. వీరి దగ్గర పొగరు, అలాగే ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఉంటుంది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం, ధైర్యంగా ఉండడం, ప్రతి విషయంలో కూడా మనం పోల్చుకుంటే సింహాలకు ఏమాత్రం కూడా తగ్గరు. ఈ రాశివారి పేరు వినగానే ఒక తీరు, ఒక దర్పం, ఒక రాజసం, గంభీరమైన రూపం కాళ్ల ముందు కదలాడుతుంది. సింహం ఎలాగైతే అడవికి రాజుగా ఉంటుందో వీరిలో కూడా అలాంటి రాచరికపు లక్షణాలే కనిపిస్తాయి. మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఒక ప్రత్యేకమైన వాతావరణం నెలకొంటుంది. మీ ఉనికిని ఎవరూ కాదనలేరు. సూర్య భగవానుడు మీ రాశికి అధిపతి. అందుకే మీలో ఎప్పుడూ ఒక వెలుగు, ఒక తేజస్సు, ఒక తెలియని ఆకర్షణ శక్తి ఉంటుంది. ఈరోజు సింహరాశి గురించి, వారి యొక్క గుణగణాలు గురించి, ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న కొన్ని సవాళ్ల గురించి, వాటిని దాటుకొని మీరు అందుకోబోయే విజయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశివారు సహజంగానే చాలా సృజనాత్మకులు, కొత్త ఆలోచనలు తీసుకురావడంలో ముందుంటారు. వీరు ఏ పనినైనా ప్రత్యేకంగా చేయాలని ప్రయత్నిస్తారు. సింహరాశి వారిలో ఉదారత చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి దగ్గర ఉన్నదాన్ని పంచుకోవడంలో వెనుకాడరు. అందుకే వీరి చుట్టూ ఉన్నవాళ్లు వీరిని ఇష్టపడతారు. వీరి హృదయం చాలా పెద్దది, కాని బాధపెడితే వారిని త్వరగా మరిచిపోలేరు. ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు తీవ్రంగా స్పందిస్తారు. సింహరాశి వారికి సహనం కూడా ఒక శక్తి. కాని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే సహించలేరు. అక్కడే తమ వరాన్ని వినిపిస్తారు. వీరు ఆకర్షణీయమైన నాయకులు. సమూహంలో ఉండగానే అందరి దృష్టిని తమవైపు తిప్పుకుంటారు. వీరి మాటల్లో ఒక ప్రభావం ఉంటుంది. వీరి పనుల్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. సింహరాశివారు నమ్మకం పెట్టుకున్నవారికి అంతిమ వరకు అండగా ఉంటారు. స్నేహం చేస్తే ప్రాణం పెట్టి కాపాడతారు. కాని మోసం చేసినవారిని అస్సలు క్షమించరు. వీరు ప్రతిష్టను చాలా విలువైనదిగా భావిస్తారు. తమ పేరు ప్రతిష్ట కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. జీవితంలో ఒక గౌరవనీయమైన స్థానం సంపాదించడం వీరి లక్ష్యం. సింహరాశివారు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. వీరి చుట్టూ ఉన్నవారికి ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తారు. ఎక్కడ ఉన్నా వెలుగు నింపే స్వభావం వీరిది అని చెప్పవచ్చు. సమస్య వస్తే పారిపోవడం వీరి నైజం కాదు. దానికి ఎదురుగా నిలబడి పరిష్కరించడం మీ గొప్ప లక్షణం. అందుకే స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా కష్టాల్లో ఉంటే ముందుగా వీరి దగ్గరకు వస్తారు. ఎందుకంటే వీరు ఇచ్చే భరోసా అంత గొప్పగా, బలంగా ఉంటుంది. వీరిది చాలా విశాలమైన హృదయం. మీరు కష్టాల్లో ఉన్నా సరే మీ విలువలను, మీ గౌరవాన్ని ఎప్పుడూ వదులుకోరు. మీ దగ్గర ఉన్నది 10 మందికి పంచాలని ఉదార స్వభావం మీలో ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సహాయం అడిగితే కాదనడం మీకు చేతకాదు. అందుకే మల్ని అందరూ గౌరవిస్తారు. మీలో సృజనాత్మకత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కళలో, సంగీతంలో, నటనలో మీరు అద్భుతంగా రాణించగలరు. అందరి దృష్టిని ఆకర్షించడం మీకు చాలా ఇష్టం. నలుగురిలో ప్రత్యేకంగా ఉండడానికే ప్రయత్నిస్తారు. మీరు వేదిక మీద ఉంటే అందరి కాళ్ళు మీమీదే ఉండాలని కోరుకుంటారు. ఇది మీ బలహీనత కాదు. అదే మీ బలం. మీ లోపల ఉన్న ఆకర్షణ శక్తి అలాంటిది. నిజాయితీ, ముక్కుసూటితనం మీ రక్తంలోనే ఉంటుంది. నచ్చితే మొహం మీద చెబుతారు, నచ్చకపోయినా అలాగే చెబుతారు. ఈ లక్షణం వలన కొందరు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. కాని కాలక్రమంలో మీ మంచితనాన్ని అందరూ గుర్తిస్తారు. మీ నిజాయితీ, మీ మంచితనమే మీకు మంచి పేరును తెస్తాయి. అయితే నాణానికి రెండో వైపు ఉన్నట్టు మీ లోపల కూడా కొన్ని చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. వాటిని సరిదిద్దుకుంటే మిమ్మల్ని ఆపగలిగేవారు ఎవరూ ఉండరు. అందులో మొదటిది మీ అహంకారం. నేను అనే భావన మీలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. మీరు చెప్పిందే జరగాలి, మీ నిర్ణయం సరైనదే అని నమ్ముతారు. ఇతరుల సలహాలను తేలికగా తీసుకోరు. విమర్శను అసలు తట్టుకోలేరు. ఎవరైనా మీలో తప్పు ఎత్తి చూపిస్తే వారిని శత్రువులుగా భావించే స్వభావం కూడా ఉంటుంది. అయితే సెప్టెంబర్ 7న ఏర్పడిన చంద్రగ్రహణ ప్రభావం సింహరాశి వారిపై ఎంతగానో ఉంది. ఈ గ్రహణ ప్రభావం వలన సింహరాశివారు ఎలాంటి ఫలితాలు అందుకోబోతున్నారు అనే విషయాలను తెలుసుకుందాం. సింహరాశివారికి ఇది చాలా కీలకమైన సమయం.
ఎందుకంటే ఈ గ్రహణం మీ జీవిత భాగస్వామి స్థానం మీద ప్రభావం చూపుతుంది. అలాగే వ్యాపార భాగస్వాములు, సమాజంలో ఎదురుగా ఉండే వ్యక్తులు, కస్టమర్లు, ఒప్పందాలు మరియు వివాహ బంధానికి సంబంధించిన విషయాల్లో కూడా ప్రభావం ఉంటుంది. ఈ గ్రహణం నేరుగా ఈ స్థానంలో ఏర్పడటం వలన సింహరాశివారు ఈ రంగాల్లో చాలా అప్రమత్తంగా ఆలోచించి అడుగులు వేయడం అత్యంత కీలకం. సింహరాశివారు సహజంగానే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. తమ మాట నెగ్గాలని, తాము చెప్పిందే జరగాలని కోరుకుంటారు. కాని ఈ లక్షణాలు ఈ సమయంలో కొంచెం ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు. మీ బిజినెస్ పార్టనర్స్తో లేదా కస్టమర్స్తో చిన్న చిన్న విషయాలకే తీవ్రమైన అభిప్రాయ భేదాలు రావచ్చు. ఎందుకంటే ఈ గ్రహణ ప్రభావం మీపై ఎంతో గట్టిగా పడుతుంది. అందుకే ఈ రోజులలో సహనం చూపించడం, సర్దుబాటు అవ్వడం, మాటలలో కొంచెం మృదుత్వం కలిగి ఉండటం మీకు చాలా మేలు చేస్తాయి. ఎప్పుడైతే మీ మైండ్ పూర్తి క్లారిటీతో, స్థిరంగా ఉంటుందో అప్పుడు తీసుకునే నిర్ణయాలే మీకు విజయాన్ని తెస్తాయి. 7వ ఇల్లు నేరుగా వివాహ బంధాన్ని సూచిస్తుంది. అందువల్ల ఈ గ్రహణ ప్రభావం మీ వైవాహిక జీవితం మీద కూడా పడవచ్చు. మీ జీవిత భాగస్వామితో అనవసరమైన వాదనలు జరిగే సూచనలు ఉన్నాయి. వారి మాటల్లోని లోతైన అర్థాన్ని గ్రహించకుండా పైపైన మాటలను పట్టుకుని గొడవపడే అవకాశముంది. సింహరాశి వారిలో సహజంగా ఉండే ఆధిపత్య ధోరణి ఈ సమయంలో మరింత పెరిగి బంధంలో దూరాన్ని పెంచవచ్చు. అందుకే ఈ సమయంలో నేను అనే అహాన్ని పక్కన పెట్టి మనము అని ఆలోచించడం ఎంతో ముఖ్యం. మీ భాగస్వామికి కాస్త సమయం ఇవ్వండి. వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు బంధం మరింత బలపడుతుంది. ఇక పెళ్లి సంబంధాలు చూస్తున్న వారికి ఈ సమయంలో కొన్ని మంచి సంబంధాలు వచ్చినట్లు అనిపించవచ్చు. కాని తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. ఎందుకంటే రాహువు ప్రభావం వలన కొన్ని విషయాలు స్పష్టంగా కనిపించవు. పైకి అంతా బాగానే ఉన్నప్పటికీ లోపల సమస్యలు దాగా ఉండే అవకాశముంది. కాబట్టి వచ్చిన సంబంధం గురించి క్షుణ్ణంగా విచారించండి. అలాగే క్షుణ్ణంగా ఆలోచించండి. కాస్త ఎక్కువ సమయం తీసుకోండి. గ్రహణ ప్రభావం పూర్తిగా తగ్గిన తర్వాత మాత్రమే, మీ మనస్సు కూడా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం వలన భవిష్యత్తు బాగుంటుంది. సింహరాశివారికి ఈ గ్రహణ ప్రభావం మధ్యస్థ ఫలితాన్ని ఇవ్వనుంది. కాబట్టి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా ఎలాంటి ప్రతికూల ప్రభావం మీమీద పడకుండా కాపాడుకోవచ్చు. మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వండి. అయితే ఈ సమయంలో మీ మనస్సు అలజడిగా ఉంటుంది. దీన్ని అదుపులో ఉంచుకోవడానికి ధ్యానం చేయడం లేదా ప్రాణాయామం చేయడం ఉత్తమ మార్గం. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన పరమేశ్వరుని అనుగ్రహం లభించి మనస్సు ప్రశాంతత అవుతుంది. ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారం, డబ్బు, పెళ్లి వంటి జీవితాన్ని మలుపు తిప్పే పెద్ద నిర్ణయాలను గ్రహణ ప్రభావం తగ్గిన తర్వాత బాగా ఆలోచించి తీసుకోవడం మంచిది. వాదనలకు దూరంగా ఉండండి. ఈ సమయంలో సహనం చాలా అవసరం. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా, అనవసరమైన మాటలు అన్నా మౌనంగా ఉండడమే ఉత్తమ సమాధానం. వాదనలకు దిగితే అది మరింత పెద్ద సమస్యగా మారే అవకాశముంది. కాబట్టి వీలైనంతవరకు దూరంగా ఉండండి. అలాగే దోషాలు తొలగిపోవడం కోసం కొన్ని దానధర్మాలు చేయడం కూడా చాలా ముఖ్యం. ఏది ఏమైనప్పటికీ సింహరాశి వారికి ఈ గ్రహణ ప్రభావం ఒక రకమైన ఆత్మ పరిశీలన చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. సెప్టెంబర్ 9వ తేదీ సింహరాశి వారికి మిశ్రమమైన కాని ముఖ్యమైన రోజు అవుతుంది. కుటుంబం విషయాల్లో ఇంట్లో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. ప్రత్యేకంగా దాంపత్య జీవితంలో వారి మాటల్లోని లోతైన అర్థాన్ని పట్టుకోకుండా పైపైగా వాదిస్తే గొడవలు పెద్దదిగా మారే అవకాశముంది. ఈ రోజున మీ అహాన్ని పక్కన పెట్టి సహనం చూపించడం అత్యంత కీలకం. మీరు మౌనంగా ఉంటే అనవసర వాదనలు పూర్తిగా నివారించవచ్చు. ఆర్థిక పరంగా కొన్ని కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. అనుకోని లాభాలు కూడా ఉండొచ్చు. కాని వెంటనే ఖర్చు చేయకండి. ఎందుకంటే ఈ రోజున అనవసర ఖర్చులు పెరగవచ్చు. ఆకస్మికంగా వస్తువులు కొనాలనిపించవచ్చు. అవి తర్వాత భారంగా అనిపించే అవకాశముంది. కాబట్టి ప్రతి ఖర్చు ఆలోచించి చేయాలి. పెట్టుబడులు పెట్టాలనుకుంటే కాస్త ఆగా మరీ ముందుకు సాగడం మంచిది. ఉద్యోగం విషయానికి వస్తే పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వారు మీ పనిలో చిన్న చిన్న తప్పులు వెతికే అవకాశముంది. అందుకే ప్రతి పనిలో జాగ్రత్తగా ఉండండి. అయితే కష్టపడి పనిచేస్తే మీ ప్రతిభను గుర్తించే ఒక అవకాశం కూడా వస్తుంది. సహచరులతో తగాదాలు పడకుండా అందరితో సర్దుబాటు అవ్వడం ఈ రోజున ముఖ్యమైంది. వ్యాపారం చేసేవారికి కొత్త ఒప్పందాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కస్టమర్లతో మాట్లాడేటప్పుడు ఓపికగా వినాలి. తొందరపడి అవును అనడం మానండి. ఎందుకంటే రాహువు ప్రభావం వలన పైకి బాగానే కనిపించే ఒప్పందాల్లో కూడా లోలోపల సమస్యలు దాగా ఉండే అవకాశముంది. ప్రతి షరతు బాగా చదివి మరీ నిర్ణయం తీసుకోండి. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో చిన్న చిన్న అపార్థాలు ఎక్కువయ్యే అవకాశముంది.
ప్రేమికుల మధ్య మాటల్లో కొంచెం కయినత వస్తుంది. దాన్ని అదుపులో పెట్టకపోతే బంధం బతినవచ్చు. అందుకే ఈ రోజున మాటల్లో మృదుత్వం చూపడం చాలా అవసరం. మీరు ఓపికగా ఉంటే సాయంత్రం కల్లా బంధం మరింత బలపడుతుంది. విద్యార్థుల విషయానికి వస్తే ఈ రోజు కాన్సంట్రేషన్ తక్కువగా ఉంటుంది. మైండ్ అలజడిగా ఉండటం వలన చదువుపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది. కాని మీరు ప్రయత్నిస్తే చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ చదివితే మంచి ఫలితాలు వస్తాయి. ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్న విద్యార్థులు పాత పాఠాలను రివైజ్ చేస్తే మరింత బాగుంటుంది. ఆరోగ్యపరంగా మానసిక అలసట, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. రోజు ప్రారంభంలో కొద్దిసేపు ధ్యానం చేయడం లేదా ప్రాణాయామం చేయడం వలన శరీరానికి మరియు మనస్కు ప్రశాంతత వస్తుంది. ఆహారంలో కూడా తేలికపాటి పదార్థాలు తీసుకోవడం మంచిది. ప్రయాణం విషయానికి వస్తే చిన్న దూరపు ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కాని వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదం లేకుండా సురక్షితంగా ప్రయాణం జరగాలంటే సహనం మరియు శ్రద్ధ అవసరం. మొత్తం మీద సెప్టెంబర్ 9వ తేదీ సింహరాశివారికి సహనం, జాగ్రత్త మరియు స్పష్టమైన ఆలోచన అవసరమయ్యే రోజు అవుతుంది. ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి పని నెమ్మదిగా ఆలోచించి చేయాలి. అలా చేస్తే ఈ రోజున కూడా మీకు పాజిటివ్ ఫలితాలు లభిస్తాయి. సింహరాశివారికి సెప్టెంబర్ 10వ తేదీ మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ రోజు ఉదయం నుండి మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం, ఉత్సాహం కలుగుతుంది. పనులు పూర్తి చేయాలనే తపన పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఇది ఒక పరీక్షలాంటిది. పై అధికారుల ముందు మీ ప్రతిభను చూపించడానికి మంచి అవకాశం వస్తుంది. అయితే చిన్న చిన్న విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేస్తే మీరు తప్పకుండా మంచి ఫలితాలను పొందగలరు. వ్యాపారుల విషయానికి వస్తే కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశముంది. కాని ఆ ఒప్పందాల్లో లాభనష్టాలను పూర్తిగా పరిశీలించకుండా ముందుకు పోకండి. మీరే చెప్పినట్టు జరగాలని కోరుకునే స్వభావం ఉండవచ్చు. కాని ఈరోజు సహకారం అవసరం. భాగస్వాములు, కస్టమర్లతో ఓర్పుతో మాట్లాడితేనే మీకు విజయం దగ్గరవుతుంది. కుటుంబ జీవితంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో మాటలలో జాగ్రత్తగా ఉండండి. మీ ఆత్మవిశ్వాసమే మీ బలం అయినా ఈరోజు అది అహంకారంగా మారకూడదు. ప్రేమ విషయాల్లో మీ భాగస్వామి భావాలను అర్థం చేసుకోవాలి. అప్పుడే బంధం బలపడుతుంది. ఆర్థికపరంగా అనుకోని ఖర్చులు రావచ్చు. అవసరం లేని వ్యయాలను తగ్గించండి. పెట్టుబడుల విషయములో ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆరోగ్యపరంగా చూస్తే ఒత్తిడి వల్ల అలసట అనిపించవచ్చు. విశ్రాంతి తీసుకోవడం, ధ్యానం చేయడం ద్వారా మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మొత్తం మీద సెప్టెంబర్ 10 సింహరాశివారికి జాగ్రత్తగా వ్యవహరిస్తే ప్రయోజనం ఇచ్చే రోజు. ఓర్పు, సహనం, స్పష్టమైన ఆలోచన మీకు విజయాన్ని అందిస్తాయి. సింహరాశివారికి ఈ పరిహారాలు జీవితంలో శుభఫలితాలను పెంచుతాయి, ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తాయి. ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యునికి నీటితో అర్ఘ్యప్రదానం చేయండి. ఆ నీటిలో ఎర్ర పువ్వు లేదా చుక్కర కలిపి సమర్పించండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఓం హ్రాం హ్రీం హ్రోం సహ సూర్యాయ నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజూ 108 సార్లు జపించడం ద్వారా సూర్య భగవానుని అనుగ్రహం లభిస్తుంది. ఆదివారం రోజున ఉపవాసం చేయండి. సూర్యునికి పూజ చేయండి. ఇది మానసిక శాంతిని ఇస్తుంది. ఆదివారం రోజునే ఎర్ర తాలు, గోధుమలు, ఎర్ర కందిపప్పు, బెల్లం లేదా ఎర్ర పువ్వులు వీటిని దానం చేస్తే గ్రహదోషాలు తగ్గుతాయి. పేదవారికి ఆహారం పెట్టండి. మూగజీవులకు నీళ్లు పెట్టండి. ఇది మీ పుణ్యాన్ని పెంచుతుంది. రోజూ ఉదయం సూర్యకాంతిలో కొద్దిసేపు నిలబడండి. ఇది మీలో ఉత్సాహాన్ని పెంచుతుంది. అహంకారం, కోపం తగ్గించి వినయాన్ని పెంచుకోవాలి. ఇది సింహరాశివారికి అత్యంత కీలకమైన పరిహారం. సాయంత్రం దీపం వెలిగించి కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థన చేయండి. ఇది ఇంటికి శాంతిని తీసుకొస్తుంది. రక్తరంగు వస్త్రాలు ధరించడం, ఇంట్లో ఎర్ర పువ్వులు ఉంచుకోవడం మీ అదృష్టాన్ని పెంచుతుంది. ప్రతి ఆదివారం పుణ్యక్షేత్ర దర్శనం చేయండి లేదా హనుమాన్ దేవాలయంలో పూజ చేయండి. ఇది మీకు శుభాన్ని అందిస్తుంది. ఈ పరిహారాలను పాటించడం ద్వారా సింహరాశివారు అన్ని కష్టాలను జయించి శుభఫలితాలను పొందగలరు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. ధన్యవాదములు.